చూస్తున్నాను తెలుసా? అయినా నువ్వు రాలేదు. ఎందుకు నా లైఫ్ ఇలా బంతా ఆడుకుంటావు? ప్లీజ్ అండర్స్టాండ్ మేడం. అమ్మ కోసమే ఏదంటే వచ్చేసి థ్యాంక్స్ చెప్పాలని కోరుతుంది. ఓట్ చేస్తామండి. థ్యాంక్స్ చెప్పేసి ఇక్కడితో కట్ అయిపోతుంది. ఇప్పుడు అవాయిడ్ చేశాను కదా, రాత్రి నా గురించి ఆలోచిస్తుంది. దాట్స్ వాట్ ఐ వాంట్. సాయం చేసి మాయమయ్యాడు. మళ్ళీ అతను కనిపించాడు. నీకు కావాల్సింది కూడా అదే కదా సార్. నేను లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. అందుకే నీ లైఫ్ నుంచే కాదు, ఈ ప్రపంచం నుంచే శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. ఎందుకు అవుతున్నారు? నీకు తెలియకుండానే మా చాటికి పెద్ద హెల్ప్ ఇస్తుంది తెలుసా? అయితే నన్ను కొంచెం నాకు హెల్ప్ చేయండి. ఏం మాటలు అవి? ఒక్కరోజు నాతో గడుపు. సారీ, నేను ఆ టైప్ మరి ఇద్దరు గురించి గడపమన్నాను. గడపడమంటే నాతో వంటి స్పెండ్ చేస్తే నీకు బ్రతకానికి 100 కాలం చూపించి లైఫ్ బ్యూటిఫుల్ ప్రూవ్ చేస్తాను. ఈ రోజు వాల్యూ లైక్ ప్లీజ్ 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 ఒక్కసారి మాట మీరు మాకు చావాలన్న నా ఫ్రస్ట్రేషన్ కంటే ఆపాలన్న మీ ఫ్రస్ట్రేషన్ మోర్ డేంజరస్ గా ఉంది. జనరల్ గా చచ్చేవాడు చివరి కోరుకుంటారు, మీరు చచ్చేవాడిని కోరుకుంటున్నారు. అందుకే మీకు ఒక రోజు టైం ఇస్తాను. వన్ కండిషన్. నాకు లైఫ్ మీద హోప్ క్రియేట్ అవ్వకపోతే రేపు మీరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి డ్రాప్ చేయాలి. ఎందుకంటే నా దగ్గర ట్యాక్సీ కూడా డబ్బులు లేవు. రావడానికి madam. Ciao Peter. No Peter. Now I'm Peter Ganesh. Please sit down madam. I'll give you something. Peter Ganesh. ఈ పేరు వెనకాల పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. వినాలంటే పేషెన్స్ ఉండాలి. లేకపోతే ఏంటండి చచ్చవ నాకు తీసుకొచ్చి పీటర్ గణేష్ చంద్ర గణేష్ పడవ నాకే రఘు రామారావు పాయింట్కి వస్తున్నా. ఈ పీటర్ కూడా నీలాగే సూసైడ్ చేసు. ఆన్ ద స్పాట్ నేను అక్కడ ఉండడం వల్ల సేవ్ చేయగలిగాను. అతను ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెట్టి అసలు నీకు ప్రాబ్లం ఏంటి అతను అని అడిగాను. చెప్పుకొచ్చాను. అతను రకరకాల వ్యాపారాలు చేసి నాశనం అయిపోయాడు. ఒకే వ్యాపారం చేస్తే బాగుపడేవాడు. అబ్బాయి అతన్ని పార్ట్నర్ చెప్పేశారు. అంటే మా సైడ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఇదిగో పీటరు, నీకు చచ్చేది ధైర్యం ఉంది కదా, ఆ ధైర్యంతో ప్రతిష్టమే అని కౌన్సిలింగ్ ఇచ్చారు. సింగిల్ సిటీలో సెట్ అయ్యాడు. అప్పుడే వాళ్ళ ఇంట్లో ఫుడ్ టేస్ట్గా ఉందని గమనించి ఈ రెస్టారెంట్ పెట్టించి గణేష్ పంపించారు. యాక్చువల్గా అదే మించింది బొమ్మ కాదు, నమ్మకం. ఆ నమ్మకంతోనే బిజినెస్ వీక్ అయింది, ప్రాబ్లం వీక్ అయిపోయింది. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, డెత్ ఇస్ హారబుల్ అని తెలుసుకున్నాడు. దీని బట్టి నీకు ఏం అర్థమైంది? బెడ్సెట్ పడింది నీ బంతిని పారేసుకోకూడదు, పాడొచ్చింది నీ బంతిని పాలు చేసుకోకూడదు. బంతికి ప్యాచ్ చేసి పని జరిపించినట్టే లైఫ్ కి కూడా చిన్నగా చెప్పించి లాగించాలి. ప్యాచ్ వేసుకొని పని చేయించుకోవడానికి నాదేమో ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదండి, సైకలాజికల్ ప్రాబ్లం, డౌట్ ప్రాబ్లం. అర్థమైంది. అందరూ మా పీటర్ ద్వారా సింగిల్ సిటీలో సెట్ అవ్వడు. నీకు ఇంకా సిట్టింగ్స్ అవసరం. ఇప్పుడు ఈ విగ్రహం గురించి ఏం నేర్చుకోవాలి? నిగ్రహం. చాలా జానకి madam. ఈ జేమ్స్ ఒకప్పుడు మోస్ట్ నోటోరియస్ పిక్ పాకెటర్. ఇతరులు ఏంటంటే నోటీస్ చేశారు? పేషెన్స్. కనీసిన పత్తిని కొట్టేయడానికి కొన్ని గంటలైనా గుంటనకలా వెయిట్ చేయగలరు. అర్థమైంది. దాన్ని మీరు క్యాష్ చేసి ఇలా క్యాష్ చేసుకోమన్నారు అన్నమాట. కరెక్ట్. ఒకప్పుడు జనాలు పర్సులో కొట్టేసిన జేమ్స్ కి ఇప్పుడు జనమే పర్సులు తీసి డబ్బులు ఇస్తున్నారు. చూసావా? మొత్తానికి దొరికేశారా? దొరకడం కాదు, నేను టైంకి వెళ్ళకపోతే ఎవరికి దొరకకుండా పోయేవాడు. పేరు రామారావు, మా కజిన్స్ ఇంకేపించి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. లవర్ హ్యాండ్ ఇచ్చింది. హ్యాండ్ ఇచ్చారా? చూసారండి, ఆర్డర్ చేసిన మోసపోయిన మగాలంటే అందరికీ లోపు. ఆ సైనబాల కోసం దేశం వచ్చారు. జేబులో రూపాయి లేదు. తను చేసిన మోసం గుర్తుకొచ్చినప్పుడల్లా ఎవరైనా గట్టిగా కౌగిలించుకుని ఒరే రావాలా నీకేం పర్లేదు, నేను ఉన్నాను అని ధైర్యం చెప్పాలనిపిస్తుంది. కానీ ఎవరున్నారు? ఎవరు లేదు. నీ వదిలేదు మేడం, నేను సైనబాల్ నా లైఫ్ మీద ఫుట్బాల్ ఆడుతుంది. ఫుట్బాల్ అంటే గుర్తొచ్చింది రామారావు. జీవితం బంతాడు లాంటిది. కొద్దిన మంది కనిపించలేదని ఏమంటా మానేస్తామా? కొంతమంది కొనుక్కుంటాం. అలాగే సాయిరాబాద్ కాకపోతే ఇంకో ఉదయబాను. అయ్యా నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటయ్యా? ఆ స్ట్రాంగ్ క్రికెట్ బాల్ అంతా, బాస్కెట్ బాల్ అంత ప్రాబ్లం ఉన్నా లైఫ్ తో ఫైట్ చేస్తారు. ఒక యోధుడు వచ్చి నీకు చెప్పాలి. దేవుడు వదిలేశాడు. 3 ఏళ్ళకి తల్లి పోయింది, 13 ఏళ్ళకి తండ్రి పోయాడు. అంత గ్యాప్ లేదు. ఆ నెక్స్ట్ ఇయర్ పెంచిన అత్తమామలు కూడా చచ్చిపోయారు. ఎంతమంది పొట్టలు పెట్టుకొని వాడు ఇంకా బ్రతికే ఉన్నారా? ఎవరైనా మక్కసుడు అరే బాబిగా బియర్ బాటిల్ పడేసే వాళ్ళు కూడా చేయలేకపోతే స్టూడెంట్ తీసుకుని ఇంట్లో పెట్టుకున్నారు దగ్గరది. కాకపోతే పోయింది కదా లైఫ్ మాత్రం ఫుల్ హ్యాపీ. అది మళ్ళీ వేస్తా.
ప్లీజ్ కమ్. ఎనీ ప్రాబ్లం? మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో చావాలని కోరుకుపోయి బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాం. మీలాగే నలుగురికి ఉపయోగపడాలని యాటిట్యూడ్ వెరీ గుడ్. మరి దానికోసం నువ్వేం చేస్తావు? చర్చ్ దగ్గరికి వెళ్ళి పోర్ చిల్డ్రన్కి పాస్తదానం చేశాను మ్యామ్. పాస్తదానమా? ఇండియాలో చేస్తే అన్నదానం అంటారు, ఇటలీలో చేస్తే పాస్తదానం అంటారు. వెరీ నైస్. ఇంకా పక్కింటి ఆంటీని పట్టుకున్నాను మేడం. పట్టుకోవడం అంటారా కదా, కాజారి పడిపోతుంటే పట్టుకున్నాను. తప్పేం కాదు. ఎగ్జాక్ట్లీ, తొక్క మీద కాదే జారి పడిపోతుంటే పట్టుకున్నాను మేడం. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అలాగే మీ ఆటోబయోగ్రఫీలో 2 చాప్టర్ పంది ప్రపంచం ఇంతాకే స్టార్ట్ చేశాను మ్యామ్. చాలా బాగా వస్తుంది. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. సరే నీ ఇష్టం. జట్టు ప్రపంచంలో ఈ బంతి ప్రపంచం అంటే మరి మీరు బంతి క్లాస్ తెలియదు నీకు? ఎవరు అంటారు? ఈ అబ్బాయి పేరు రామారావు. ఇదంతా ఎవరు వేరు? ఇద్దరే పోదామనుకున్నాడు. 11 హ్యాండ్ వచ్చింది. మేడం ఏమైందయ్యా? నాకు మళ్ళీ చాలా బాగా గుర్తుకోండి. రామారావు ఆగు రామారావు. కాదయ్యా. ఏం మాట్లాడు? వదిలేండి మేడం, చూడండి చెప్పగా పోతారు. వాళ్ళు అనుకున్నట్టు ఇక్కడ ఉండేవాడివా? Idiot. ఈ రాత్రి ఇక్కడే ఉంటారు. జాగ్రత్త. చేస్తున్నా అతని మీకు చేసుకోకుండా నా కొటేషన్ ఫిలాసఫీలో అబ్బాయికి చెప్పి జీవితం మీద ఆశ కల్పించు. అర్థమైంది?